నమస్కారం అండి. 25,000లో థాయిలాండ్ 10 రోజులు ఎలా తిరిగి రావాలా అనే దాని గురించి ఈ వీడియోలో మొత్తం ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్లు, ఫుడ్, థాయిలాండ్ ట్రాన్స్పోర్ట్, అక్కడ ఉండే స్టే ఇవన్నీ కలిపి 25,000లోనే అయిపోతాయి. అది కూడా మీరు 10 రోజులు మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. అన్నయ్య చూశారు కదా, థాయిలాండ్ అనేది అలా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నేను ఒక 20 రోజుల వరకు థాయిలాండ్లో ఉన్నానండి. థాయిలాండ్ అసలు మరువలేని జ్ఞాపకాలు ఇచ్చింది అని అనొచ్చు. మళ్ళీ 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 థాయిలాండ్ వెళ్ళాలి అనిపించేలా ఉంటుంది థాయిలాండ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఖచ్చితంగా థాయిలాండ్ అనేది వేరే దేశంలో వస్తుంది. మన ఇండియాకి థాయిలాండ్కి చాలా దూరం ఉంటుంది అనమాట. అయితే మన ఇండియా వాళ్ళు ఎవరైనా వేరే దేశం వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పాస్పోర్ట్ అనేది అవసరం అండి. సో మీరు పాస్పోర్ట్ ఇంతకు ముందే మీ దగ్గర ఉండాలి. లేదంటే పాస్పోర్ట్ ఎలా బుక్ చేసుకోవాలా, మీరు ఎలా బుక్ చేసుకోవాలా, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి ఈ ప్రాసెస్ అంతా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో దాని గురించి చెప్తాను. నా ఛానల్ పేరు నా ప్రయాణం అనేసి ఉంటుందండి. నేను తెలుగులో వీడియోస్ చేస్తూ ఉంటాను. మన ఇండియాలో చాలా స్టేట్ల వరకు తిరిగాను, తర్వాత దేశాలు కూడా తిరగాలనేసి నాకు ఒక కోరిక. సో అందుకోసమే ఈ నా ప్రయాణం మొదలవటం జరిగింది. సో ఎవరైనా నా వీడియోస్ని, నా ఛానల్ని ఇప్పుడే చూస్తుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్, బడ్జెట్లో ఎలా తిరగాల, బడ్జెట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా నేను ఇస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా బడ్జెట్లోకి వెళ్ళిపోదాం. కేవలం 25,000కి థాయిలాండ్ ఎలా వెళ్ళి రావాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక ట్రిప్ మనం ప్లాన్ చేసుకుంటే ట్రిప్లో మెయిన్గా ఉండేది మూడు ఎక్స్పెన్సెస్ అండి. 1 ట్రాన్స్పోర్ట్, 2 ఫుడ్, 3 స్టే. ఈ మూడు మనం మేనేజ్ చేయగలుగుతుంటే ఎక్కడ ఎలాంటి ట్రిప్ అయినా వేయగలుగుతాం అనమాట. సో నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా థాయిలాండ్ బ్యాంకాక్కి ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను. సో నాకు ఫ్లైట్ వచ్చేసి 6,500 రూపాయలు పడ్డది. ఇంకా మనం అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటే 12,000 లోపే, అంటే 12,000కే మనకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ అయితే వస్తాయి. అది ఎలా బుక్ చేసుకోవాలా ఏంటి అనే దాని గురించి మీకు కావాలనుకుంటే కొన్ని సీక్రెట్స్ హ్యాక్స్ ఉన్నాయి. అవేంటో మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి, దానికోసం సపరేట్గా ఒక వీడియో చేస్తాను. 12,000కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ దొరికేసాయి. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు థాయిలాండ్లో దిగారు. థాయిలాండ్ అంటే అది వేరే దేశం అండి. దిగంగానే ఫస్ట్ మీకు సిమ్స్ ఉండవు అనమాట, సిమ్ కార్డు ఉండవు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డ్ మీరు తీసుకోమాకండి. మీరు థాయిలాండ్లో మనకేంటంటే వైఫై ఉంటాయి అనమాట. ప్రతి ఎయిర్పోర్ట్లో వైఫైస్ ఉంటాయి. జస్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తే చాలండి, వైఫై కనెక్ట్ అయిపోతుంది. సో ఆ వైఫై కనెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా పటాయా వెళ్ళిపోండి. థాయిలాండ్లో మెయిన్గా 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. ఒకటి సువర్ణభూమి ఎయిర్పోర్ట్, ఇంకోటి డిఎంకే ఎయిర్పోర్ట్ అనేసి. డిఎంకే ఎయిర్పోర్ట్ బ్యాంకాక్లో ఉంటుంది. సో సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో మీరు దిగి అక్కడి నుంచి డైరెక్ట్గా పటాయాకి అక్కడే కింద బస్సెస్ ఉంటాయి. అక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అంటే నా వ్లాగ్లో ఉంది, డీటెయిల్గా మీరు ఒకసారి అది చూడొచ్చు. సో అక్కడి నుంచి ఆ బస్ పట్టుకొని మీరు డైరెక్ట్గా పటాయా వెళ్ళిపోవచ్చు. సో పటాయాకు మీరు హాస్టల్, ఇది మెయిన్గా బడ్జెట్ ట్రిప్ కాబట్టి అండి. ఒకవేళ 1, 2, 3 ఓన్లీ బాయ్స్ ఉంటే హాస్టల్ తీసుకోండి. లేదు గర్ల్ బాయ్ ఉన్నా కూడా హాస్టల్స్ అనేవి ప్రతి దగ్గర కామన్గా అవైలబిలిటీ ఉంటుంది. 500కి మాత్రమే, రోజుకి 500 రూపాయలు, ఇంకా తక్కువలో మీకు పర్ డే హాస్టల్స్ దొరుకుతాయి. నేను ద యూరోపియన్ హౌస్ పటాయా అనేసి అక్కడ ఉన్నాను. సో అక్కడ 500కి మంచి హాస్టల్ అయితే నాకు దొరికింది. 3 రోజులు నేను పటాయాలో స్టే చేశానండి. పటాయాలో ఎక్కువ చూడటానికి ఏముండదు, 3 రోజుల్లో మీరు మొత్తం కవర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా మోర్ దెన్ 3 రోజులు ఉండాలంటే ఇంకా మీరు ఆలోచించుకోండి, 3 రోజులు అయితే బెస్ట్. సో ఈ 3 రోజుల్లో మీరు పటాయాలో కవర్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకరోజు మంచిగా చిల్ అయ్యి అసలు బయటికి వెళ్ళి ఆ వైబ్ని ఎంజాయ్ చేయండి. ఆ కొత్త కంట్రీ, కొత్త వైబ్, కొత్త పీపుల్, ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత సోయా 6 అనేసి, ఆ తర్వాత పటాయా వాకింగ్ స్ట్రీట్ అనేసి,
ఇంకా అలాగా బీచ్ రోడ్ అనేసి పటాయా బీచ్. సో ఇలాగ పటాయాలో మీరు కొంచెం తిరగవచ్చు. పటాయా మార్కెట్ అనేసి ఉంటుంది. సో ఇలాగ మొత్తం మీరు పటాయాని కొంచెం సేపు 1 రోజు 2 రోజులు ఎక్స్ప్లోర్ చేయండి. ఒక రోజు కోరల్ ఐలాండ్ అనేసి ఉంటుందండి. ఖచ్చితంగా కోరల్ ఐలాండ్కి మాత్రం వెళ్ళి రండి. నిజంగా చెప్తున్నాను, ఆ ఐలాండ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇలాగా ఈ 3 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీరు డైరెక్ట్గా పటాయా నుంచి పటాయా ఓల్డ్ పటాయాలో మీకు డైరెక్ట్గా బస్ స్టాప్ ఉంటుందండి. అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు బ్యాంకాక్ బస్సెస్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. సో అక్కడ బస్ ఎక్కేసి డైరెక్ట్గా మీరు బ్యాంకాక్ రావచ్చు. బ్యాంకాక్లో అయితే మీకు 300 రూపాయలకే హాస్టల్స్ దొరుకుతాయండి. 400కి హాస్టల్స్ దొరుకుతాయి, 500కి హాస్టల్ దొరుకుతాయి. డిపెండ్స్ ఆన్ మీ ఫెసిలిటీ, మీ కంఫర్ట్, దానికి బట్టి మీరైతే హాస్టల్స్ తీసుకోవచ్చు. అండ్ బ్యాంకాక్లో దిగేశారు. బ్యాంకాక్లో దగ్గర దగ్గర ఒక 5-6 రోజులు స్టే ప్లాన్ చేసుకోండి. బ్యాంకాక్లో చూడటానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా ఉన్నాయండి. సో బ్యాంకాక్లో మనం మెయిన్గా మాట్లాడుకుంటే కౌబాయ్ స్ట్రీట్ అనేసి, ఆ తర్వాత కోసన్ రోడ్ అనేసి, ఇలాగ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి బ్యాంకాక్లో. సో ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అసలు వీటి గురించి డీటెయిల్ కావాలి, అక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అంటే నా వ్లాగ్స్లో పెట్టాను చూడండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా లెంత్ వీడియో అయిపోతుంది. సో ఇప్పుడు ఎక్కడ ఏంటంటే అని చెప్పాను కదండి. సో ఇప్పుడు తినటానికి ఫుడ్ ఏముంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఫుడ్ మెయిన్గా మనకి బ్యాంకాక్లో ఇండియన్ ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ బ్యాంకాక్లో మెయిన్గా మనకి ఆ స్ట్రీట్ ఫుడ్ తింటే అండి చాలా తక్కువలో అయిపోతుంది. సో నేను వేసుకుంది ఏంటంటే పర్ డే ఫుడ్ పర్ మీల్ వచ్చేసి 150 రూపీస్లో ఈజీగా అయిపోతుందండి. 2 మీల్స్ పర్ డే వేసుకున్నా మీరు మొత్తానికి 3000 కన్నా ఎక్కువ ఫుడ్కి పెట్టలేరు. ఈ ఎంటైర్ ట్రిప్లో 10 డేస్లో 3000 కన్నా ఎక్కువ ఫుడ్కి పెట్టలేరు. సో నేను క్యాలిక్యులేషన్ వేసిన ప్రకారం ఏంటి అంటే అండి 3000కి పైగా ఫుడ్ ఓకే. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అక్కడ తిరగడానికి కావచ్చు, వీటన్నిటికీ 3-4 వేలు కన్నా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కాదు. సో 3000లోనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మెయిన్గా మీకు ఎక్కడ ఖర్చు అవుతుంది అంటే అండి ఫ్లైట్ టికెట్లకి అవుతుంది. పోయి రావడానికి 12,000. మిగతా ఒక్కటి పక్కన పెడితే అండి మీరు 10,000కి మొత్తం బ్యాంకాక్లో తిరిగి రావచ్చు. అండ్ పటాయా, థాయిలాండ్ మొత్తం 10,000లో మంచిగా బడ్జెట్లో అయితే కవర్ చేయొచ్చు. నేను చేసిన ఫైనల్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే 12,000 ఫ్లైట్ టికెట్స్, ఆ తర్వాత రూమ్కి పటాయాలో 3 రోజులకి 1,500, ఆ తర్వాత బ్యాంకాక్లో 6 రోజులకి 3,000, మొత్తం కలిపి 4,500. ఆ తర్వాత ఫుడ్ అండి, ఫుడ్కి 3,000 వేసాను. పర్ డే 150, 2 మీల్స్ కింద వేసుకుంటే 3,000 చాలా ఎక్కువ. నేను ఇంకా తక్కువ తిన్నానండి. నేను చెప్తున్నాను కదా సింపుల్గా, మనం ఏంటంటే ఎక్కువ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తినలేము, చూడటానికే సరిపోతుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్కి ఒక 3,000. ఇవి మొత్తం కలిపితే 22,500 రూపాయలు మాత్రమే అండి. ఇంకా మీకు 3,500 రూపాయలు మిగులుతాయి. సో ఆ 3,500కి మీరు షాపింగ్ చేయొచ్చా, లేదంటే ఎక్స్ట్రా ఖర్చు చేయొచ్చా, చేసుకోవచ్చు. సో ఇది ఫుల్ బడ్జెట్ ట్రిప్. అండ్ మెయిన్గా కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఇప్పుడు వరకు మన తెలుగు యూట్యూబ్లో ఎవ్వరు చెప్పని సీక్రెట్స్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, థాయిలాండ్ పోతే ఖచ్చితంగా బాడీ మసాజ్ చేయించుకోండి. మసాజెస్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఈ బడ్జెట్లో తిరుగుతున్నాం కాబట్టి మనమే చూసుకొని చేయించుకోండి. ఎక్కడ తక్కువలో మసాజ్ దొరుకుతుంది, ఎక్కడ ఏమేమి దొరుకుతాయి, ఇవన్నీ నా వ్లాగ్స్లో పెట్టాను. ఒకసారి మీరు వెళ్ళి అవి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత థాయిలాండ్లో మస్ట్ ఫుడ్ ట్రై చేయాల్సింది మ్యాంగో స్టిక్కీ రైస్ అనేసి ఒకటి ఉంటుంది. అది నేను తిన్నాను, ఆ రివ్యూ ఎలా ఉందో కూడా ఇచ్చాను. మీరు కూడా ఖచ్చితంగా ఆ మ్యాంగో స్టిక్కీ రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే నేను థాయిలాండ్లో ఇంత తిరిగాను, థాయిలాండ్లో చాలా మందిని కలిశాను. మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇండియా వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఒక పెద్ద రిమైండర్ ఏంటి అంటే అండి, థాయిలాండ్లో ఇండియన్స్ అంటే కొంచెం చిన్న చూపు చేస్తారు. బ్యాంకాక్లో మెయిన్గా కౌసాన్ రోడ్ కాడైతే అసలు దారుణంగా చూస్తారనమాట. ఎందుకంటే మన వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు అని అనలేము, చాలామంది వెళ్ళి అక్కడ గోల చేసి చిల్లర వ్యాపారం చేసి చిల్లర పంచాయతీ చేసి మంచి పేరు తెచ్చారు మనకి. మనం ఇంక దానికి ఏం చేయలేమన్నమాట. డెఫినెట్గా అది కొంచెం చిన్న బాధాకరమైన విషయమే. బట్ ఏదైనా మనం మంచిగా ఉండి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా అక్కడ కల్చర్ని కావచ్చు, అక్కడ అన్నీ చూసి తిరిగి తిని ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఈ వీడియోలో నేను ఇవ్వాల్సుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే. ఖచ్చితంగా మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయగలరు. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను.